విజయం గొప్ప కాదు, విజయం సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళ బంధాన్నైనా ఒక్క మాటతో తుంచివేయగలరు. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులులా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారుతున్నారు. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలాగే కంటిన్యూ అవుతుంది. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవటం. విన్నదంతా త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకుండా క్షమించడం నేర్చుకో, సంతోషంగా గడపగలవు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. మనలో మంచితనం ఉంటే ఎవరు నిన్ను నిందలు వేసినా మన విలువ తగ్గదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. జ్ఞాపకాలు చాలా గమ్మతైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి, ఇంకొన్నిసార్లు వెంటబడి మరీ కంటతడి పెట్టిస్తాయి. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. నీకు అందని దానికోసం ఆశపడకండి, మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారి కోసం మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. సున్నితమైన మనసువాడు తనకు తాను శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. నీకు అడగడం చేత కానప్పుడు ఆశ పడకు, నీకు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. మూర్ఖుడు ఎప్పుడు ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటుంటాడు. కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నామని పనులు క్షణంలో పూర్తి అవ్వవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుళ్లాగా కనిపిస్తావు. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి ఉన్న వాళ్ళు మూర్ఖులు కాదు. బ్రతికేతే సింహంలాగా బ్రతకాలి. సింహం ఎప్పుడు కూడా సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం. నువ్వు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు, ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడు పాఠం నేర్పకుండా ఉండదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజ నిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించవద్దు. అది విలువైన బంధాలను దూరం చేయొచ్చు. నీవు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకుని వెళ్తే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపించడమే.
చేతి రాతలు తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలు తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సిందే. ఏకాంతాన్ని సరిగ్గా వాడుకుంటే లక్ష్యంపై దృష్టి సారించడం, ప్రణాళిక సిద్ధం చేయటం చాలా తేలిక అవుతుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధపడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. మట్టితో పోరాడితే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణంగా ఎదగగలుగుతాడు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకి ఉంది. అది కత్తి కంటే పదునైన, అమృతం కన్నా తీయనైనది. నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది. అదే ప్రతి క్షణం నువ్వు నవ్వుతూ ఉంటే లైఫ్ నీకు తలవంచుతుంది. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. నేను వద్దు అనుకుంటున్న వాళ్ళని నీవు కూడా వద్దు అనుకోవాలి. లేకపోతే నిన్ను కాలి కింద చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మర్చి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుకుంటూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైన, జీవితమైన. నీ గురించి 2 విషయాలు ఎవరితో పంచుకోకు. 1 నీ భవిష్యత్ ప్రణాళికలు, 2వది నీ సంపాదన. వద్దు లేదు అని ఈ 2 చెప్పి చూడండి. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పనిని కాదు, చేసే విధానాన్ని. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలు కూడా మర్చిపోయేలా చేస్తుంది. అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వాడికి మాత్రమే ఆనందం లభిస్తుంది. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారిలో మనసు నమ్మకం కల్పించడం చాలా కష్టం. లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోకండి. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు. ఒకరి నిర్లక్ష్యం, అహంకారం వలన చంపబడతాయి. ముందుకు వెళ్ళాలి అనే నీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఆగిపోవాలని అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.